హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము గోంగూర చికెన్ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. మనం ఫస్ట్గా చికెన్ని కడిగి పెట్టుకొని గోంగూరని ఒలుచుకొని చూడండి, ఇలాగ చూపించాను కదా అలాగ చేయాలండి. ఇదిగోండి టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేయించుకొని ఫస్ట్లో చికెన్లో మనము కట్ చేసిన ఆనియన్, టమాటాలు అండ్ ఇవి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 4 వేసానండి, టమాటాలు ఒక 2 వేసాను, ఇందులో ఆనియన్ కూడా ఒక 4 వేసానండి. చిన్న సైజువి, పెద్ద సైజు అయితే 2 సరిపోతాయి, చిన్నవి కాబట్టి నేను 4 వేసాను. సాల్ట్ వేసుకోండి, వన్ స్పూన్ వేసుకోండి, తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చండి. హల్దీ వేసుకున్నానండి, పసుపు పొడి. తర్వాత హల్దీ వేసుకున్న తర్వాత మనము ధనియాల పొడి వేసుకోవాలండి. అన్ని స్పైసెస్ వేసుకోవాలండి, ఇందులోనే కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. మనము కారపొడి ఒక స్పూన్ వేసుకోండి, 1.5 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, అందుకని కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఆయిల్ కూడా వేసేసుకొని అందులోనే ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అప్పటి వరకు మనము ఇవి టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి గోంగూరలో కూడా వేసేసుకుంటే 2 ఒకేసారి మనం స్టవ్ మీద పెట్టేయచ్చండి. 2 స్టవ్ల మీద ఒక్కొక్కటి వేరే వేరేగా పెట్టుకోవచ్చు. ఇవ్వండి పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని మనము గోంగూరలో వేసుకోవాలండి. గోంగూరలో ఇవన్నీ వేసుకొని చూపించిన విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఆయిల్ వేసుకున్నాక మనము ఇవి కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇవి మనం ఫస్ట్గా పెట్టుకున్నాం కదండి, గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని డైరెక్ట్గా ఇలాగా మనము ఉడకబెట్టుకోవాలండి చికెన్ని. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకని మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అప్పుడే వేసేయాలండి. వేసుకొని మిక్స్ చేసుకొని అది చికెన్ ఉడికి నూనె అంతా పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. చికెన్ కొంచెం ఉడికించుకున్న తర్వాత మనము గోంగూరను రెడీ చేసుకోవాలి. గోంగూరలో మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కలిపి కొంచెంగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి గోంగూర ఉడికేదాకా. చూడండి మన చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి, చాలా బాగుంది స్మెల్, అరోమా చికెన్ నుంచి. చికెన్ బాగా ఉడికించుకోవాలి మనము. చికెన్ కూడా ఉడికిన తర్వాత గోంగూర కూడా చూడండి ఉడుకుతూ ఉంది. రెండింటి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇవాళ కరెంట్ లేదండి మా ఏరియాలో, ఏదో రథం అంటారు ఇక్కడ నెల్లూరులో, అందుకని కరెంట్ లేకుండా అయిపోయింది. చూడండి మామూలుగా అయితే మిక్సీకి వేసుకుంటారండి గోంగూర ఉడికాక, లేదంటే ఇట్లాగా మనము పప్పు గుత్తితో ఇట్లాగా చేసుకొని వేసేసుకోండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, ఆప్షనల్ అండి, ఎలా అయినా మన ఇష్టం అండి. కొంచెం మిరపకాయలు, టమాటా అనేది బాగా ఇట్లాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనము ఉడికిన చికెన్లో ఈ గోంగూరని మిక్స్ చేసుకోవాలండి. మనము చికెన్ అయితే ఉడికిపోయిందండి బాగా. తర్వాత ఈ గోంగూర కూడా కలిపి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. గోంగూర చికెన్కి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు 2 ఉడకబెట్టాలండి బాగా. ఇప్పుడు మనము ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు స్పైసీ కావాలా లేకపోతే ఉప్పు తక్కువైందో చూసుకొని వేసుకోవచ్చండి. నేను చూస్తున్నాను, నాకైతే సరిపోయాయండి. కొంచెంగా వాటర్ వేసి, మరి ఎక్కువ వేయకండి, కొంచెంగా వేసి ఉడకబెట్టండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో మనది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి, మంచి స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి దీన్ని. చూడండి ఈరోజు గోంగూర చికెన్ మనం రెడీ చేసేసామండి. కొంచెం మూత పెట్టుకొని